సింగరేణి ప్రాంత వాసులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు. రామగుండంలోని 800 మెగావాట్ల టీజీ విద్యుత్ ప్లాంట్ స్థలం ఉప ముఖ్యమంత్రి బృందం సందర్శించారు. అనంతరం సెక్టార్ 2 వద్ద 3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. రామగుండం ప్రజల అభిష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సింగరేణి తెలంగాణ జెన్కో సంయుక్తంగా ఈ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు మేడిపల్లిలోని ప్రయోగాత్మకంగా నిర్మించిన తలపెట్టెన పంప్డ్ విద్యుత్ ప్రాజెక్టు ప్రతిపాదత స్థలాన్ని కూడా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ప్రాజెక్టుపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చర్యలన్నింటి కూడా దగ్గరుండే నాయకత్వం అట్లాగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి భూమికి సంబంధించిన సమస్య కానీ ఇతరత్ర ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే యాష్ ఫండ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అవసరాలు కానీ మిగతా ఏ అవసరాలు ఉన్నా నాయకత్వం మొత్తం కూడా మీ బాధ్యతగా తీసుకొని అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత త్వరితగతిన పూర్తి చేసి ప్రపోజల్స్ పంపిస్తే మేము అంత తొందరలో ఈ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని కూడా మీ అందరికీ నేను